లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ మధ్య పాత 5 రూపాయల కాయిన్స్ పెద్దగా కనిపించడం లేదు. మీరు గమనించారా? పాత కాయిన్స్ కంటే కొత్త రాగి రంగు నాణాలు పెరుగుతున్నాయి. దీంతో పాత 5 రూపాయల నాణాలు చెల్లవని చాలా మంది అనుకుంటున్నారు. అసలు పాత 5 రూపాయల కాయిన్స్ ఎందుకు తగ్గిపోయాయో మీకు తెలిస్తే షాక్ అవుతారు. అదేవిధంగా కొత్త కాయిన్స్ ఎందుకు విడుదల చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల కాయిన్స్ చలామణిలో ఉన్నాయి. ఇటీవలే 10 రూపాయల కాయిన్స్ తీసుకోవడానికి మార్కెట్లో వ్యాపారులు, ప్రజలు కూడా అంగీకరించకపోవడంతో ఆర్బీఐ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. ఇక 20 రూపాయల కాయిన్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఇవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. క్లియర్గా గమనించినట్లయితే ఈ మధ్య అన్ని రకాల కాయిన్స్ ఒకే రకంగా ఉంటున్నాయి. ముఖ్యంగా రూపాయి, 2 రూపాయల నాణాలకు తేడా తెలియడం లేదు. కాయిన్ మీద ఉన్న నెంబర్ను బట్టి తెలుసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఏ కాయిన్ అయినా దాని ప్రత్యేకత దానికి ఉండేది. అందువల్ల ఈజీగా గుర్తుపట్టేవారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో పాత 5 రూపాయల నాణాలు చలామణి తగ్గుతోంది. కొత్త రాగి రంగు 5 రూపాయల నాణాలు పెరుగుతున్నాయి. దీంతో పాత 5 రూపాయల నాణాలు చెల్లవని చాలా మంది అనుకుంటున్నారు. అసలు ఇలా అనుకోవడానికి కారణం ఏంటంటే పాత 5 రూపాయల నాణాలు కాస్త పెద్దవి, బరువుగా ఉంటాయి. వీటిని కుప్రాన్ నికెల్ అనే ఖరీదైన లోహంతో తయారు చేస్తారు. వీటి బరువు దాదాపు 9 గ్రాములు ఉంటుంది. ఈ కారణంగా కొందరు వీటిని బంగ్లాదేశ్కు అక్రమంగా తరలిస్తున్నారు. ఈ నాణాలను కరిగించి ఇంట్లో ఉపయోగించే చాకులు తయారు చేస్తున్నారు. దీని ద్వారా వారు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. 5 రూపాయల కాయిన్స్తో కత్తులు ఎలా తయారు చేస్తారని ఆశ్చర్యపోతున్నారా? కుప్రాన్ నికెల్ అనే లోహం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీంతో బంగ్లాదేశ్లో 5 రూపాయల నాణ్యంతో 6 చిన్న సైజ్ చాకులు తయారు చేస్తున్నారు. ఒక్కో దానికి 2 రూపాయలు కప్పుతున్నారు. కాబట్టి 5 రూపాయల కాయిన్ ఉపయోగించి 12 రూపాయలు సంపాదించొచ్చన్న మాట. ఈ వ్యాపారం లాభదాయకంగా ఉండడంతో ఇండియా నుండి చాలా నాణ్యాలు అక్రమంగా తరలిపోతున్నాయి. దీంతో ఆర్బీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాత 5 రూపాయల నాణ్యాలు ముద్రను నిలిపివేసి కొత్త నాణ్యాలను ముద్రించింది. అందుకే మార్కెట్లో పాత 5 రూపాయల నాణ్యాలు ఎక్కువగా కనిపించడం లేదు. కొత్త 5 రూపాయల నాణ్యాలు తక్కువ మందం, బరువుతో తయారు చేశారు. అంతేకాకుండా చాలా చౌకైన లోహంతో వీటిని తయారు చేయడం ప్రారంభించారు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో కొత్త 5 రూపాయల నాణ్యాలు ఎక్కువగా చలామణిలో ఉన్నాయి. పాత 5 రూపాయల కాయిన్స్ తక్కువగా కనిపిస్తున్నాయి. పాత 5 రూపాయల నాణ్యాల ముద్రను నిలిపివేయడం ద్వారా అక్రమ నాణ్యాల రవాణా అరికట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. చెక్పోస్టుల వద్ద ఎంతో పకడ్బందీగా చెకింగ్ చేస్తున్నా అక్రమ రవాణా మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. దీంతో పాత 5 రూపాయల నాణ్యాల ముద్ర ఆపేయడమే మార్గమని అధికారులు నిర్ణయించారు. పాత 5 రూపాయల నాణ్యాలు చలామణి తగ్గడానికి ఇదే ప్రధాన కారణం. సో ఇకపై పాత 5 రూపాయల నాణ్యాలు కనిపించడం కష్టమే అన్నమాట. For more videos like this, subscribe Big TV channel.